మొత్తం తెల్లవ చేసిండయ్యా. ఎందుకట్లా? అన్ని ఇచ్చిండు, ఒప్పుకున్నా అన్ని ఇచ్చిండు. అంతా వేస్ట్ వాడు ఆడ మోస్తాడయ్యా. అది మూత అది మొయ్యలేని మూత పెడితే. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉంటారా మీరు? జూబ్లీహిల్స్ లో ఉంటారు కదా. మేము ఇక్కడ పేరంబడి కాలనీలో ఉంటాం. ఇన్నే కదా. మరి ఈ జూబ్లీహిల్స్ మొత్తం అభివృద్ధి చేస్తా, మొత్తం బాగా చేస్తా వాని మాటలు ఇవ్వడు, వాని చేతగా చెయ్యడు. గాని ఊకే ఉండేటోని ఉండని మంది బలిచా నేను పోగొట్టుకొని ఇప్పుడు అంతా దేవుళ్ళు ఆడుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేదా? ఏం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగుండే. అన్నిటికీ అన్ని ఇస్తుండే. ఈయన ఏంది చెప్పడం ఏముంది కానీ ఇచ్చడం ఏం లేదు. అరే మీకు తులం బంగారం అన్నాడు. తులం బంగారం లేదు, ₹1,00,000 లేవు, లగ్గాలు లేవు, ఎవ్వి లేవు నాయన. ఇక్కడ ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎవడు పెట్టు అన్నాడు ఆయన. మేము పట్నం తిరగామా ఫ్రీ బస్ లేకపోతే చిన్నగా ఉన్నప్పుడు సంది ఆయన పెట్టిండా మాకు. బరికోడు వాడు ఎందుకు ఎట్టిండు? మొగోళ్ళకి లేకుండా ఆడళ్ళకి ఎట్టి ఆడళ్ళని బస్సులో తోలి వీడు యాత్రలు ఇస్తాడు ఇంటికాడ మొగోడు. అది చేసిన పని చాలా ఇబ్బంది ఉంది. అయితే ఇబ్బంది. ఇప్పుడు ఓట్లకు వస్తుర్రు, ఏం చెప్తారు ఇక్కడ? ఏం చెప్తాం? ఏమని చెప్తాం? చెప్తాం. ఆయన మాకు ఇంట్లో తెచ్చి పెడుతున్నాడా? ఎందుకు వేయరమ్మా అని వాళ్ళు అడిగితే ఇక మా ప్రాబ్లాలు ఇట్లుండయి మాకు. ఏం చేయలేదా? 2 సంవత్సరాలు ఏం చేయలే నాయన. ₹2,500 వేస్తాడు, అవి లేవు. ఈ రుణమాఫీలు చేస్తాడు, ఇవి లేవు. పింఛన్లు కూడా చేసేవాడు, చేంజ్ చేసిండు, ఏమీ చేయలే. కాంగ్రెస్ పార్టీ